అంతమందిలో ఆక్షేపణ చేస్తున్నావు. నీకు తెలియకుండా నేను ఏ దాపరకము దాయలేదు. ఇంతమందిలో మీరు ఎరగరు స్వామి, మీరు ఏ పాపకర్మమో మీరు ఎరగరు నాదా. మరి ఈ మాటలన్నీ నాకు ఎందుకు చిక్కిస్తున్నావు? అవును దాక్షాయిని, ఎవరు గాని ఏ అన్యాయమైన మాటలు అంటుంటే అది అర్థము కాలేదు. పార్వతి దేవి అన్యాయమైన మాట గౌరీ సుఖం చైవ పరబుద్ధి వినాశయ గురుబుద్ధి విశేష స్త్రీ బుద్ధి ప్రళయాంతకమన్నావు. మీ ఆడవాళ్ళకి కలిగిన బుద్ధి అల్ప బుద్ధి, అది అహంకారమైన బుద్ధి. బాబు నీకు మొక్కుతాను, నోట కొబ్బరికాయ కొడతామ్మా. ఎందుకు ఈ పని చేసినావు? అందరు నాకు గడ్డేడుతున్నారు, పొగుడుతున్నారు. నువ్వు చెప్పుకోవడం మేరకు నన్ను అడుగు దెబ్బలు ఆడుతున్నారు. స్వామికి చెప్పుకోవా నన్ను అడుగుతున్నారు. ఎందుకు ఎంత పని చేసుకున్నావు? భార్య లేదా, పిల్లలు లేరా, ఏం లేవా? భార్య లేదని లేవా? నేనేది చేసుకోలేదు, నా వల్ల జరిగినది కానే కాదు. మరి ఎవరు వాళ్ళు చేసినారు ఇది పని? నేను సర్వాంతర్యామిని. సర్వం అంటే అంతటా, అంతర అంటే లోపల, వ్యామి అంటే ప్రచారం చేస్తున్నవాడిని. నేను అంతటా ప్రచారం చేస్తున్నటువంటి సర్వాంతర్యామిని కనుక నేను తప్పు చెయ్యలేదు. నేనే కర్మం ఎరగలని చెప్తున్నానంతే. చేయలేదు అతను అంతటి చేసిన తగు ఎక్కడ తగిలింది. పరమేశ్వర, ఎవరు చెప్పిన మాట? చెప్పుడు మాట విన్నావు నువ్వు? నేను విన్నానా నాథ? చెప్పుడు మాటలే విన్నావు. మీరు ఏ పాపకర్మమో మీరు ఎరగరు. ముమ్మాటికి మీరు ఎరగరు. లేదు పరమేశ్వర, ప్రాణనాథ, ఎవరో చెప్పేమి ఈసారా జాలారి, ఈసారా జాలారి, ఎవరో చెప్పేమి ఈసారా జాలారి, ఈసారా జాలారి. నీకు తెలియకుండా వేరే కన్యలు చేయవలసిన కర్మ నాకెందుకు? అన్ని తెలిసే చేస్తాను ఈ పని. వాళ్ళ అమ్మో నా మ్యాచ్ చేస్తాను, నా మొగుడే నా మ్యాచ్ చేయలేదు. నువ్వు ఇలాగ ఎన్ని కొంపలు మాపుతావు? ఏంటి నీ వాళ్ళకు 100 వచ్చా, రూపాయి వచ్చా? నీకేమిటి కావాలి చెప్పు. నా దేవి దగ్గరికి వెళ్ళి ఒప్పించి మెప్పించి తలుపులన్నీ తీయించావనుకో, నీకు కేజీ బంగారం ఇస్తాను. కేజీ బంగారం? 1 కోటి రూపాయలు ఇస్తాను. 10 ఎకరాల భూమి ఇస్తాను. కాదు పోదన్నావంటే నీవు ఆడ మొగ కాకుండా మధ్యలో అయిపోతావు. దీనికి రూపం మార్చి తెల్లతోడికి రూపం మార్చి ఇటు ఇంకరా నాకట కేజీ బంగారం ఇస్తారట.
మా అమ్మని ఒప్పించమంటాడు. ఒప్పించు. నాకు 10 ఎకరాల భూమి ఎత్తాడట. ఒక మాటకేనా అమ్మ నీరదా ఎల్రదా తర్వాత మన కడుపు పంటలేదు. కడుపు పడుతుంది గోరె రాసిస్తే ఇది గోరెట్ రాసితే పండి తెల్లదురు పండి ఆ పంట కాదు, మరే పంట. పిల్లలు లేరు. స్వామి సృష్టికర్త నీకు ఇప్పుడు కొందరు బడిశాలలో ఉన్నారు, మరి ఆ పిల్లలు నీ పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎవరు తొంతారు? ఆ పిల్లలు దగ్గర అది ఇప్పుడు నీ సృష్టి కావాలా? స్వామి దగ్గరికి వెళ్తే నీకు పిల్లలు సృష్టించేస్తాడు. కడుపు పంటలేదనే బేగలేదు. కడుపు పండుతుంది గోరెట్ రాసిత్తా. గోరెట్ పండుతుంది. అదే అంటాను, కడుపులో కాయ పండ ఉంటే నాకు పేరు కోరుకున్నావు. కొరుకుతాడు పండు వండు కొరకదే. ఆ కొరకడం కాదు, కాయ పండు లేక అందరూ అది ఒక విధంగా మాట్లాడతారు. స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు, సంతానం కలుగుతుంది. పార్వతి, పరమేశ్వర, నీ అభిప్రాయం ఏమిటి గౌరీ? నాథా, నా మీద నీకు నమ్మకం లేదా? లేదు స్వామి, నమ్మకం లేదు పరమేశ్వర. అన్యోన్యమైనటువంటి ఆది దంపతులు గౌరీ, అవును. ఏనాడైనా నా మాటకు మారు చెప్పలేదు నీవు. నేను ఇప్పుడు చెప్పానంటే అఖిలాండేశ్వరి, అర్ధనారీశ్వరి, రాజరాజేశ్వరి, ఈనాడు నీ మనసు మారిపోయిందంటే ఎన్ని మాటలు విన్నావో చెప్పుడు మాట. నీ మీద నాకు సందేహం కలిగింది పరమేశ్వర. పార్వతి, ప్రాణనాథ, ఒక్క మాట చెప్తున్నాను, నేను దేవాది దేవుడును. నీ దగ్గర నేను ఏ తప్పు చేయలేదని సత్య ప్రమాణం చేయుటకు సిద్ధముగా ఉన్నానంటే. అమ్మా, ప్రమాణకం చేస్తాడ ముసలోడు. దానికి మీరు సిద్ధమేనా? చెయ్యండి. చేయాలా? అంతే మాత్రం నమ్మరు. తలుపులు తీయమా, ప్రమాణకం చెయ్యి. నువ్వు ఆపుతా, మేము ఏపుతా. ప్రాణనాథ, మన భార్య భర్తల మధ్య ప్రమాణ కాల స్వామి. ప్రమాదమైన తప్పుడంటే చైనా గడి కొప్ప కదా, గడ్డలు దిగిపోతా. చైనా చెయ్యండి స్వామి, ప్రమాణమే కావాలి. చెయ్యండి నాథా. ఇంత భయంకరమైన ప్రమాణకమా పరమేశ్వర? 5 పొలకల కలిగి ఉంటే ఆది శేషుడు నేను కలమందు బట్టి పావులు పట్టుకొస్తా. స్వామి భయంకరమైన ప్రమాణకాలు చేస్తున్నారమ్మా. అదే ప్రమాణకమా? పావులు పట్టుకో, అతని దగ్గర ఉండే పావులు. అది ప్రమాణకాలు. అది కాలనాగు కాలమే నిర్ణయిస్తుంది, ఆ నాగే మిమ్మల్ని అందరూ నిర్ణయిస్తుంది. అలాంటి కాలం పాము ఉందా? మెల్లోని పాములు ఉన్నాయి, దండలకు పాములు ఉన్నాయి, నడుము ఒడ్డాలు ఉంది. పాము ఉందా? అదే పాము. ఇన్ని పాములు ప్రమాణకం ఎలాగవుతారు చెప్పండి? అది పాము కాదు అమ్మ, పాము ఇది పంచరంగులు నాగు పాము. అమ్మా, స్వామి నవ్వుతూ చూడవే. మనం నమ్మాలని పాములు పట్టుకొస్తున్నాం, చెరువులు దిగిపోతున్నాం, గడ్డలు దిగిపోతున్నాం. ప్రమాణం అవి నమ్మకం. పరమేశ్వర, ప్రాణనాథ, ఇంత భయంకరమైన ప్రమాణకమా నాథ? ఏవెన్ని పాములు పట్టుకున్నా నాథా, ప్రాణనాథా, జీవనాథా,
ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా